కొడాలి నాని బయటకు రావాలి, రాజకీయ సన్యాసం ఎప్పుడు తీసుకుంటావంటూ గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి ముందు తెలుగు యువత కార్యకర్తలు వీరంగం సృష్టించారు. రాళ్లు, కోడిగుడ్లతో ఇంటిపై దాడి చేశారు. టపాసులు పేల్చి నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబుపై అనేకసార్లు కొడాలి నాని బూతు పదాలు ఉపయోగించిన విషయం ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇదే విషయంపై నారా లోకేష్ తన రెడ్ బుక్లో కొడాలి నాని పేరు రాసి సమయం వచ్చినప్పుడు పని పెడతామని కూడా హెచ్చరించిన విషయం కూడా తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో కొడాలి నాని ఘోర పరాజయం చెందగా తెలుగు యువత ఈరోజు ఆందోళనకు దిగింది. ఎన్నికల ముందు చంద్రబాబు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న కొడాలి మాటలు గుర్తు చేయడానికి వచ్చామన్నారు తెలుగు యువత నాయకులు. స్థానిక సిఐ శ్రీనివాసరావు ఆందోళనకారులతో వాగ్యుద్ధానికి దిగడంతో గుడివాడలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఏ క్షణం ఏమవుతుందోనన్న ఆందోళనలో ఉన్నారు గుడివాడ ప్రజలు.